అందరికీ నమస్కారము. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా పైకి రావాలని ఉంటుంది. జీవితంలో చాలా మంచి పనులు చేయాలి. జీవితంలో చాలా విజయాలను సాధించాలి. ఎంతో చేయాలి. చక్కగా జీవితం బతకాలి అనుకుంటారు. సో, దీనికోసం మనకు కావాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అండ్ పేషెన్స్. చాలా ఎక్కువ ఓపిక ఉండడం. ఈ 2 చాలా అవసరము. సో, వీటిని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? వీటి గురించి ఒక చిన్న సిద్ధాంతం ఉంది. మార్ష్‌మల్లో టెస్ట్ అంటారు. ఈ మార్ష్‌మల్లో టెస్ట్‌ని వాల్టర్ మైఖేల్ అనే అతను కొలంబియా యూనివర్సిటీ నుంచి చేశాడు ఇతను. ఈ టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ టెస్ట్‌లో అతను ఏం చేశాడంటే అతని ఎక్స్‌పెరిమెంట్ ప్రకారంగా ఒక స్కూల్‌లో ఒక క్లాస్ పిల్లల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ క్లాస్ పిల్లలందరిని ఒక రూమ్‌లో కూర్చోబెట్టేసి వాళ్ళందరి ముందర చిన్న చిన్న టాఫీస్ పెట్టారన్నమాట, చాక్లెట్స్ లాగా పెట్టి వాళ్ళకి ఏమని చెప్పారంటే ఆ పిల్లలకి 20 నిమిషాల పాటు మీరు వీటిని తినకుండా ఉండాలి. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అంత సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. తినకుండా ఉండడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. మనమంటే ఓకే. సో, 20 మంది స్కూల్ పిల్లలందరినీ కూర్చోబెట్టేసి అట్లా చాక్లెట్ వాళ్ళ ముందు పెట్టారన్నమాట. పెట్టి 20 నిమిషాలు మీరు తినకుండా ఉండగలిగితే గనక మీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పారు. ఒకవేళ 20 నిమిషాల మధ్యలో మీకు ఎప్పుడైనా తినాలనిపించినా అక్కడ చిన్న బెల్ పెట్టారు. ఆ బెల్ నొక్కేసి చెప్పేసి తినేయచ్చు మీరు అనేసి ఆ టెస్ట్ కండక్ట్ చేశారు. 20 నిమిషాల టెస్ట్. ఆ 20 నిమిషాలు అయిపోయిన తర్వాత అతను చూసింది ఏంటి అంటే కనుక 7 మంది పిల్లలు, 7 మంది విద్యార్థులు వాళ్ళు తినకుండా 20 నిమిషాలు కంట్రోల్ చేసుకుని ఉన్నారు. సో, వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా చాక్లెట్ ఇచ్చేసి వాళ్ళ ఆ 7 మంది ఎవరెవరు అనేసి వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబరు అన్నీ నోట్ చేసుకున్నాడు అతను. ఎవరు? వాల్టర్ మైఖేల్ అనే అతను నోట్ చేసుకుని తర్వాత టెస్ట్ అయిపోయిందని వదిలేశాడు. అతను చాలా ఓపికగా కొద్ది సంవత్సరాల పాటు వెయిట్ చేశాడు. వెయిట్ చేసి వాళ్ళ పిల్లలందరూ ఒక ఏజ్కి వచ్చి సెటిల్ అయిపోతారు చూడండి లైఫ్లో. ఒక 20-25 సంవత్సరాలు అయితే అందరూ సెటిల్ అయిపోతారు. ఆ ఏజ్ దాకా ఆగి ఈ 7 మంది పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేసి అతను ఆరా తీసి కొంచెము పరిశీలించి చూడగా ఏమని తెలిసిందంటే ఈ 7 మంది మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా పైకొచ్చి ఉన్నారు, మంచి కెరియర్లో మంచి ఉన్నత రంగంలో బాగా పైకొచ్చి చక్కగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒక మంచి లెవెల్లో ఉన్నారు వీళ్ళు. ఇక మిగిలిన పిల్లలు అదే క్లాస్లో ఉన్న ఆ 7 మంది కాకుండా మిగిలిన పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని చూశాడు అతను. చూస్తే మిగిలిన పిల్లలు సీదా సాదా జీవనం, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామా వస్తుంది అన్నట్టుగా సీదా సాదా జీవనాన్ని గడుపుతున్నారట. ఈ మార్ష్‌మల్లో టెస్ట్‌లో తేలింది ఏంటంటే ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉండి ఇంకొక చాక్లెట్ ఇస్తామంటే వాళ్ళు 20 నిమిషాలు ఓపికగా వెయిట్ చేసి జీవితంలో ఎన్నో విజయాలను సాధించిన వాళ్ళు, అంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటి, వీళ్ళలో లేని క్వాలిటీ ఏంటి అని కనుక సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నియంత్రణ, పేషెన్స్, ఓపిక. ఇంకా ఇతను వాల్టర్ మైఖేల్ ఏమంటాడంటే ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో వాళ్ళలో విల్ పవర్ కూడా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్, విల్ పవర్ ఈ 2 జంట కవుల్లాగా అనమాట. నీకు ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో ఆటోమేటిక్గా విల్ పవర్ కూడా వచ్చేస్తుంది అంటాడు అతను. సో, కాబట్టి ఇతను లాస్ట్లో చెప్పినది ఏంటి అంటే వాట్ ఈజ్ దట్ క్వాలిటీ ఈజ్ మస్ట్. ఒక మంచి క్వాలిటీ అనేది ఉండాలి నీలో. మనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి కనుక ఈ క్వాలిటీ మాత్రం కంపల్సరీ. ఏంటా క్వాలిటీ అంటే సింపుల్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ పేషెన్స్. ఈ 2 ఉన్న వ్యక్తిని నువ్వు ఎక్కడైనా పడేయి, వాళ్ళు పైకి వస్తారు. ఎంత నెగిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా, నెగిటివ్ పీపుల్ మధ్యలో ఉన్నా కానీ వాళ్ళల్లో కంట్రోల్, వాళ్ళల్లో ఆ విల్ పవర్ అనేది ఎప్పుడు వాళ్ళని బతికిస్తూనే ఉంటుంది అంటాడు. ఎంత మంచి సిద్ధాంతం చూడండి. సరే, మరి ఈ సెల్ఫ్ కంట్రోలు, ఈ పేషెన్స్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం మనం? 3 ప్లేస్లు ఉన్నాయండి. ఈ 3 ప్లేస్లలో పిల్లలు చక్కగా ఈ సెల్ఫ్ కంట్రోలు, పేషెన్స్, విల్ పవర్ ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఏంటి ఆ ప్లేస్లు అంటారా? మొదటిది ఇల్లు. ఇంట్లోనే చాలా నేర్చుకుంటారు. ఇంటి వాతావరణము, ఇంట్లో ఉండే మెంబర్స్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ స్వభావం ఎలా ఉంది, వీటన్నిటిని చూసి అనుకరించి అర్థం చేసుకుని పిల్లలు ఇంట్లోనే నేర్చుకుంటారు. ఇది మొదటిది. తర్వాత సెకండ్ ఎన్వైర్న్మెంట్ ఏంటి అంటారా? స్కూల్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, స్కూళ్ళు, కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్లు చెప్పే పాఠాలు అండ్ పిల్లలు, అధ్యాపకులు కానీ వీళ్ళందరినీ చూసి వాళ్ళు స్కూల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఎడ్యుకేషన్ ఎన్వైర్న్మెంట్లో ఒకటి నేర్చుకుంటారు. సెకండ్ది. ఇక మూడవది
జనరల్ సోషల్ ఎన్వైర్న్మెంట్, చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, ఉద్యోగం చేసే పరిసరాలు కానివ్వండి, ఎక్కడ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి, మన రిలేటివ్స్లో కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఇది జనరల్ ఎన్వైర్న్మెంట్. ఈ ఎన్వైర్న్మెంట్లో కూడా వాళ్ళు ఈ మంచి మంచి లక్షణాలు సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, విల్ పవర్ ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ 3 ఇంపార్టెంట్. సింపుల్ ఇంతే అండి. చాలా బాగుంది కదా మార్ష్మల్లో టెస్ట్. ఎందుకు ఈ మార్ష్మల్లో అనే పేరు వచ్చింది అంటారా? వాళ్ళందరి ముందు పెట్టారు చూడండి ఆ చాక్లెట్స్, అవి మార్ష్మల్లో అనమాట. దాని పేరు మార్ష్మల్లో స్వీట్ అని వాళ్ళ ముందు పెట్టారు. పెట్టి వీటి మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. కాబట్టి అతను ఈ టెస్ట్ కూడా మార్ష్మల్లో టెస్ట్ అనే పేరు ఇచ్చాడు కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మనలో కూడా సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎలా పెంచుకోవాలంటే స్లోలీ, కొంచెం ఓపిక, కొంచెం 20 నిమిషాలు ఓపిక పట్టి ఉంటే వాళ్ళకి ఇంకో చాక్లెట్ వస్తుంది కదా. అలా ఆ ఓపికని మెల్లమెల్లగా పెంచుకోవడము, మంచి మంచి మాటలు వినడం, మంచి మంచి ప్రవర్తన, మంచి మంచి కథలు వినడం, చదవడం ఇవన్నిటి ద్వారా చక్కగా ఈజీగా నేర్చుకోవచ్చు. నచ్చిందా ఈ కథ? తప్పకుండా 10 మందితో షేర్ చేసుకోండి. ఇంత సమయాన్ని వెచ్చించి మీరు చూసారు ఈ వీడియో. దీనివల్ల మీకు ఏదో ఒక చిన్న ఉపయోగం రావాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఛానల్ అండ్ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్ అండ్ ఫర్ యువర్ అఫెక్షన్. మీ అందరి యొక్క అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. అప్పటిదాకా చక్కగా నవ్వుతూ, ఆనందంగా, ఆరోగ్యంగా, ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ఆ ధైర్యంతో బతకడం నేర్చుకోండి. టేక్ కేర్. గుడ్ లక్.